రైతు రుణమాఫీ అని చెప్పి సార్ 175 గుద్దుతారు సార్ అని చెప్పినారు. కానీ చేయగలిగిందే చెప్తే ఖచ్చితంగా చేస్తా అని చెప్పినాడు తప్ప అబద్ధాలు చెప్పి ఓట్లు అడగాలని అనుకోవడంలే అమ్మా. ఈరోజు రాష్ట్రంలో ఏ రకంగా అయితే అన్ని పార్టీలు కలిసిపోయినాయో మన నియోజకవర్గంలో కూడా 20-30 ఏళ్ళు కొట్టుకునే వాళ్ళు, తన్నుకునే వాళ్ళు, చంపుకునే వాళ్ళు, కేసులు వేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు సైకిల్ గుర్తు కావాలని చెప్పి తిరుగుతారు. ఎందుకు కలిసినారో తెలుసమ్మా? వాళ్ళందరూ కూడా ఒరే ఉండేటప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి పేదోళ్ళకు పంచి పెడితే మేమెట బతకాలా, మా పిల్లలు ఎట బతకాలా, మా కుటుంబాలు ఎట బతకాలా అని ఒక కడుపు మంటతో ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఏకమైనారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా, సార్ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక పక్కకు పోతే మళ్ళీ మా పరిస్థితి ఏం సార్ అని అడిగితే దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏమో తెలుసమ్మా సిద్ధార్థ, ఒక గ్రామంలో డబ్బులు ఉండే వాళ్ళు 10% మంది ఉంటారు, కానీ పేదవాళ్ళు 90% మంది ఉంటారు. ఆ 90% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారు. 90% మంది మన పక్కన ఉన్నప్పుడు ఆ 10% మంది ఉంటే ఎంత లేకపోతే ఎంత అని చెప్పి